హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ పార్టీవేర్ శారీస్తో అయితే మీ ముందుకు వచ్చేసామండి. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ శారీస్ అండ్ ప్యూర్ చినాన్ శారీస్ అండి. ఇలా మనకి డిజైనర్ కాన్సెప్ట్లో బాందిని బ్లౌజ్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ చినాన్ శారీస్ అండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, చాలా లైట్ వెయిట్ ఉంది. అన్ని శారీస్ కూడా మీకు మంచి బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి. అన్ని పార్టీవేర్ శారీసే, చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయండి. మీకు కొంచెం సింపుల్గా చిన్న జరీ బార్డర్తో కావాలంటే ఇవి చూస్ చేసుకోండి. లేదు ఫంక్షన్స్కి కొంచెం హెవీగా మనకి మంచి రిచ్ లుక్ రావాలి అనుకుంటే కనుక ఈ ప్యూర్ డోలా సిల్క్ శారీస్ విత్ కంచి గద్వాల్ బార్డర్స్తో అయితే వచ్చాయి. సో అవి చూస్ చేసుకోండి. టిల్ ద ఎండ్ వరకు కూడా వాచ్ చేయండి. అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈ బ్యూటిఫుల్ శారీస్ చూపించే ముందు నేను వేర్ చేసిన శారీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ షేడ్ వచ్చేసి మనకి మిడిల్ పోర్షన్లో వచ్చి బ్రౌన్ షేడ్తో ఫినిష్ అయిందండి. అండ్ బార్డర్స్లో వచ్చేసి 2 కలర్ కాంబినేషన్స్ తోటి మనకి బార్డర్స్ అయితే వచ్చింది. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా మంచి రిచ్ లుక్ కూడా ఉంది శారీ అయితే. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ లైన్స్ లాగా వచ్చాయి. అండ్ బార్డర్స్లో చూసారా ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో షేడ్తో ఉందండి. ఈ మస్టర్డ్ ఎల్లో మీద చిన్నగా ఆవుల్ డిజైన్, కామధేను డిజైన్ అంటారు కదా, ఆ డిజైన్తో హైలైట్ అయింది. చాలా డిఫరెంట్గా ఉంది శారీ అయితే. అండ్ ప్లీట్స్ పెట్టుకుంటా కానీ ఇలా డ్రేప్ చేసుకుంటా కానీ జస్ట్ 2 మినిట్స్ పట్టిందండి. చక్కగా మనకి లైట్ వెయిట్లో ఉంటుంది, గ్రాండ్ లుక్లో ఉందండి. సో మీరు సమ్మర్కి ఏదైనా పెళ్ళికి కానీ లేకపోతే మీ ఇంట్లో ఓన్ ఫంక్షన్ కన్నా యూజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్. సో దీనిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి. చూడండి చక్కగా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు అండ్ సాఫ్ట్ జెరీ ఉంది, అస్సలు గుచ్చుకోవడం కానీ ఏమీ లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్ కాంట్రాస్ట్ నేను వేసుకున్నాను కదా, సేమ్ అలాగే ఉంటుందండి బ్లౌజ్ కూడా. సో ఇలా ఉంటుంది అవుట్లుక్ అయితే. సో దీని ప్రైస్ వచ్చేసి 3450 అండి. దీనిలో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ చినాన్ శారీస్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ సింపుల్గా జెరీ బార్డర్స్, యూజువల్గా మనకి ప్యూర్ మైసూర్ క్రేప్లో ప్లెయిన్ శారీస్ వచ్చి చిన్న జెరీ బార్డర్స్ ఎలాగైతే వస్తాయో సేమ్ అదే కాన్సెప్ట్తో ప్యూర్ చినాన్లో వచ్చింది ఫ్యాబ్రిక్. సో దానివల్ల మనకి బడ్జెట్ రేంజ్లో ఉంది. అండ్ మెయిన్ థింగ్ మనం కూడా చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నామండి. సో చిన్న గోల్డ్ జెరీ బార్డర్స్ అండి, ఒక 1/2 ఇంచ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలాగా ప్లెయిన్ వస్తుంది అనమాట. పర్పుల్ షేడ్లో ఉంది, డార్క్ పర్పుల్ షేడ్. చిన్ని జెరీ బార్డర్స్ అటు ఇటు కూడా ఒక 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ వస్తాయి. అండ్ హైట్ ఆఫ్ ద శారీ కూడా మీకు దగ్గరగా ఒక 47 ఇంచెస్ వరకు కూడా ఉందండి. సో మీరు ఏ హైట్ అయినా కూడా చక్కగా సరిపోతాయి శారీస్. మ్యాక్సిమం ఆ శారీస్ అన్నీ కూడా సరిపోతాయి. మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్ త్రూ వాట్సాప్ అండి. దానిలో వాట్సాప్లో వచ్చి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి 100 రూపీస్. మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా కూడా 100 ఛార్జ్ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా కూడా 100 రూపీసే ఛార్జ్ చేస్తాం. ఏపీ, తెలంగాణ అయితే డిటీడీసీ త్రూ డిస్పాచ్ చేస్తామండి. వేరే స్టేట్, అదర్ స్టేట్స్ అయితే కనుక మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా డిస్పాచ్ చేస్తాం. సో ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని బుక్ చేసుకోండి. అండ్ మేము చెక్ చేసే పంపిస్తాం. ఇన్ కేస్ మీకు డ్యామేజ్ వచ్చినా, ఓవర్లుక్ అయ్యి వచ్చినా కూడా ఖచ్చితంగా ఓపెన్ వీడియో అనేది కంపల్సరీగా ఉండాలండి. సో ఖచ్చితంగా మీ దగ్గర పార్సిల్ వచ్చిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి. సో ఇన్ కేస్ డ్యామేజ్ వస్తే కనుక రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అనేది యాక్సెప్టబుల్ అండి. బట్ ఓన్లీ ఏంటంటే ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాల్సిందే. సో మంచి పర్పుల్ షేడ్, అటు ఇటు కూడా ఒక చిన్న బార్డర్, ఒక 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే వచ్చింది. మెయిన్ థింగ్ ఏంటంటే బ్లౌజ్ అండి. బ్లౌజ్ చాలా బాగుంది యాక్చువల్గా. బ్లౌజ్ వేస్తే మనకు లుక్ అయితే వేరీ అయిపోద్ది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా జెరీ వీవింగ్ పళ్ళు. ఇది కట్టు చెంగులో కూడా మీకు ఈ బార్డర్స్ అయితే వస్తాయి. శారీ లెంత్ కూడా ఎక్కువ ఉంది యాక్చువల్గా, హైట్ కానీ లెంత్ కానీ అన్నీ కూడా బాగా ఎక్కువ ఉన్నాయండి. అండ్ ప్యూర్ మూంగా బాందిని బ్లౌజ్ వచ్చింది. ఇదంతా కూడా మీకు వీవింగే. మీకు యూజువల్గా బయట కొన్ని రెప్లికాస్ కూడా ఉంటాయి,
ఫాయిల్ ప్రింట్ వస్తాయి ఇవి. నెక్స్ట్ వీవింగ్లో కూడా దీని మీద వచ్చిన జెరీ కానీ ఈ బాందిని స్టైల్ కూడా మనకి దానిలో కూడా కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయండి. సో అవన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. మేము ఇచ్చేది మటుకు మీకు ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నాము. సో దానిలో కూడా మంచి బెస్ట్ ప్రైస్కే ఇస్తున్నాం. సో 1 మీటర్ పైనే ఉంటుంది. బ్లౌజ్ కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. మంచి బాందిని వీవింగ్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ వేసుకుంటే లుక్ అదిరిపోద్ది ఇంకా. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. మీరు సింగిల్గా కూడా వేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1950. సో ఈ షేడ్ వచ్చేసి మనకి బ్రౌన్ షేడ్ అనండి. బట్ యూజువల్గా మనం డార్క్ బ్రౌన్ చూస్తాం కదా. సో మనకి బ్రౌన్లోనే డిఫరెంట్ షేడ్ ఆఫ్ బ్రౌన్ యాక్చువల్గా మన వార్డ్రోబ్లో కూడా ఉండదు. మీరు ఒకవేళ తీసుకున్నా కూడా చాలా ఇష్టపడతారు. కలర్ అయితే అంత బాగుంది. కలర్ బయట కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మొత్తం కూడా ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. ఆ షైన్, ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ మీకు ఐడియా వచ్చేస్తుంది. యాక్చువల్గా వీడియోలోనే మీకు తెలిసిపోతుందండి. అండ్ బార్డర్లో వచ్చేసరికి మనకి ప్యూర్ గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఫినిష్ అయింది. ఒక 1/2 ఇంచ్ ఆఫ్ జరీ బోర్డర్. చాలా బాగుంది శారీ అయితే. పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా చిన్న చిట్పళ్ళు వస్తుంది. ఇది మనకి కట్టు చెంగులో కూడా మనకి జెరీ బార్డర్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదా మీకు ప్యూర్ మూంగా బాందిని బ్లౌజ్ వచ్చింది. మొత్తం కూడా వీవింగేనండి. ఇది దగ్గరగా మీకు 1 మీటర్ పైనే వస్తుంది. మీరు ఎలాంటి ప్యాటర్న్ కావాలనుకున్నా అలాంటి ప్యాటర్న్ చక్కగా పెట్టించుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. ప్యూర్ మూంగా బాందిని బ్లౌజ్ వచ్చింది. మొత్తం కూడా వీవింగేనండి. ఈ బాందిని కూడా మీకు వీవింగ్ ప్యాటర్నే మొత్తం. సో ప్రింట్ కాదు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 1950. సో ఈ షేడ్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ షేడ్ అండి. మంచి డార్క్ మెహందీ గ్రీన్ షేడ్లో ఉంది. చాలామంది ఇష్టపడే కలర్ టోన్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ కావడం వల్ల మంచి షైన్ ఉంది. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా వస్తుంది. చిన్న జెరీ బార్డర్స్ అండి. ఒక 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ ప్యూర్ గోల్డ్ జెరీ వీవింగ్తో ఫినిష్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. చిన్న చిట్ పళ్ళు అండి. ఇవి అన్నీ కూడా బ్లౌజ్ ఓరియంటెడ్ శారీస్ యాజ్ వెల్ యాజ్ మనకి చిన్న జెరీ బార్డర్స్ కావాలి సింపుల్గా. కొంచెం మనకి ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళు, చిన్ని జెరీ బార్డర్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్యూర్ మూంగా బాందిని బ్లౌజ్ వచ్చింది. 1 మీటర్ పైనే ఉంటుందండి. సేమ్ కలర్ కాంబినేషన్. కుట్టిస్తే యాక్చువల్గా వేర్ చేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మంచిగా పాష్ లుక్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 19. మంచి మెజెంటా పింక్ టోన్లో ఉందండి. చాలా బాగుంది యాక్చువల్గా. మెజెంటాలో కూడా మంచి డార్క్ షేడ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ప్యూర్ గోల్డ్ జెరీ వీవింగ్తో ఉంది. అటు ఇటు కూడా ఒక 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా చిన్న చిట్ పళ్ళు అండి. చిట్పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ మూంగా బాందిని బ్లౌజ్ వచ్చింది. 1 మీటర్ పైనే ఉంటుంది. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషనే మనకి. మొత్తం కూడా వీవింగేనండి. బాందిని యాజ్ వెల్ యాజ్ దాని మీద వచ్చిన జెరీ ఉంది కదా, అది కూడా మనకి వీవింగ్లోనే వస్తుంది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. అండ్ ఈ శారీస్ అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ యాజ్ వెల్ యాజ్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి. ఖచ్చితంగా మనము మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. డ్రై వాష్ చేయించుకోవాలి. లేదు మీరు జాగ్రత్తగా చేసుకోగలను అంటే షాంపూ వాష్ చేసుకోవచ్చండి. బట్ ఏంటంటే 1 or 2, 3 టైమ్స్ మీరు డ్రేప్ చేసిన తర్వాత ఒకసారి డ్రై వాష్కి ఇచ్చుకుంటే మీకు ఆ షైన్ అవంతా కూడా పోకుండా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ స్టార్చ్ పెట్టకుండా ఉండమని చెప్పండి. మీరు డ్రై వాష్కి ఇచ్చినప్పుడు యాక్చువల్గా డ్రై వాష్కి ఏంటంటే స్టార్చ్ పెట్టేస్తున్నారు. సో స్టార్చ్ యూస్ చేయకుండా డ్రై వాష్ చేయించండి. మీకు యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది ఫ్యాబ్రిక్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 19. సో ఈ శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ శారీస్ అండి. చాలా బాగుంటాయి యాక్చువల్గా. మీకు యూజువల్గా ప్యూర్ పట్టు శారీస్ ఉంటాయి కదా. సో యాక్చువల్గా మీరు డ్రేప్ చేసినా కూడా మీకు లుక్ వైజ్గా వచ్చేసరికి మీకు అలాగే ఉంటుంది. మీరు ఏదైనా ఫంక్షన్కి కానీ మ్యారేజ్కి కానీ అటెండ్ అయినా మీకు ఆ పట్టు శారీ లుక్కు, ఆ షైన్ మీకు ఫొటోస్కి కానీ అన్నిటికీ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే బడ్జెట్ రేంజ్లో ఉంది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే లైట్ వెయిట్లో ఉంటుంది. మీరు వేసుకున్నా కూడా అసలు జరీ గుచ్చుకోవడం కానీ, ఇరిటేషన్ కానీ, అబ్బాయి ఎప్పుడు ఇప్పేద్దాం అని కానీ అస్సలు ఉండదండి. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ యాజ్ వెల్ యాజ్ మనం సమ్మర్లో కూడా
చక్కగా బిందాస్గా కట్టుకోవచ్చండి శారీ. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. కలర్స్ కూడా మంచి బ్రైట్ టోన్స్లో ఉన్నాయి. చెప్తున్నాను కదా, మీరు 15,000 20,000 పెట్టి పట్టు శారీ కొనుక్కునే బదులు ఇలాంటి శారీస్ వేసుకున్నా కూడా మీకు ఆ లుక్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు పవర్ లూమ్లో అయినా ప్రీమియం శారీస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఈ శారీస్ వెళ్ళిన వాళ్ళు కూడా ఒక్కటి తీసుకున్న వాళ్ళు కూడా 2 or 3 తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో చాలా బాగా నచ్చుతున్నాయి శారీస్. సో మంచి శారీస్ అండి. దీనిలో మనకి 2-3 డిజైన్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా నేను చూపిస్తాను. టిల్ ద ఎండ్ వరకు కూడా వాచ్ చేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. సో అన్నీ కూడా విని నోట్ చేసుకొని అప్పుడు బుక్ చేసుకోండి. మంచి బాటిల్ గ్రీన్ షేడ్ అండి. దాని మీద వచ్చేసి మనకి ఇలాగా గోల్డ్ జరీ లైన్స్ లాగా వచ్చింది. అండ్ ఇది వచ్చి సిల్వర్ బూటీ, ఇది గోల్డ్ జరీ వీవింగ్ బూటీ. సో ఒకసారి జస్ట్ జూమ్ చేసుకొని చూడండి, మీకు బూటీస్ లైన్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. యాక్చువల్గా ఈ లైన్స్ ఉండడం వల్ల మరీ ఎక్కువ షైన్ వచ్చేస్తుందేమో అని అనుకోవచ్చు, బట్ అలాగేం ఉండదు. జస్ట్ మీరు మమ్మల్ని ట్రస్ట్ చేసి తీసుకోవచ్చు. మేము అంత ఎక్కువగా ఎక్కువ గ్లిటరీ ఫీలింగ్ ఉంటుంది, ఎక్కువ ఇలా ఉంటుందంటే అసలు వాటిని తీసుకురాం. చాలా మీకు వేసుకున్నా కూడా ఆ లుక్, ఆ గ్రాండ్ లుక్ కానీ ఆ రిచ్నెస్ కానీ ఖచ్చితంగా కనిపిస్తుందండి మీరు శారీ డ్రేప్ చేసినప్పుడు. జస్ట్ ఏంటంటే మీకు డిజైన్ నచ్చితే యూ కెన్ బుక్ అండి. అంత బాగున్నాయి శారీస్. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్, మంచి రాణి పింక్ షేడ్లో ఉంది. అండ్ ఈ బార్డర్స్ కూడా మీకు కంచి గద్వాల్ స్టైల్లో పెద్ద బార్డర్స్ అండ్ గద్వాల్ స్టైల్ ఆఫ్ వీవింగ్ తోటి ఫినిష్ అయిందనమాట. సో ఈ బార్డర్స్లో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. దగ్గరగా మీకు 15 ఇంచ్ వరకు కూడా బార్డర్ ఉంటుంది. సో జస్ట్ మీరు ఇంట్లో ఓన్ ఫంక్షన్లకు కూడా చక్కగా వేసుకోవచ్చు. అసలు మీరు పట్టు శారీ కాదు అంటే కూడా ఎవ్వరు నమ్మరండి. సో కట్టు చెంగులో కూడా మీకు ఈ జరీ వీవింగ్ వచ్చింది. లైట్ వెయిట్ ఉంది శారీ. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు అండి, జరీ వీవింగ్ పళ్ళు, టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. చిన్ని పోల్కా డాట్స్ జరీ వీవింగ్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. చాలా గ్రాండ్గా ఉంటుందండి శారీ. ప్రైజ్కి మనం వేసుకున్న దానికి అసలు సంబంధమే ఉండదు, చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. సో ఈ షేడ్ వచ్చేసి మనకి డార్క్ పీకాక్ బ్లూ షేడ్లో ఉంది. అన్ని కలర్స్ కూడా బ్రైట్ టోన్ ఆఫ్ కలర్స్ అండి, బాగున్నాయి. యాక్చువల్గా అన్నీ కూడా జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్ అది కూడా. సో అండ్ బార్డర్స్ వచ్చేసి రాణి పింక్ షేడ్, డార్క్ రాణి పింక్ షేడ్లో ఉంది. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ లైన్స్ దగ్గరగా వీవ్ అయినాయి. అండ్ జెరీ బార్డర్స్ బుటీస్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ వీవింగ్ బుటీస్ అయితే వచ్చాయి. అండ్ ఈ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. కింద సైడ్ వచ్చేసి మనకి దగ్గరగా ఒక 15 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్, పాల్కా డాట్ జెరీ వీవింగ్తో ఫినిష్ అయింది. ఈ బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ మూంగా సిల్క్, మంచి షైన్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మీరు దగ్గర తీసుకున్నా కూడా మీ దగ్గరకు వచ్చినా కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. సో ఈ షేడ్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ హాట్ పింక్ షేడ్లో ఫినిష్ అయిందండి. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. యూజువల్గా బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది, బట్ ఇప్పుడు మనకి ట్రెండ్ అండి బ్లాక్ విత్ రాణి పింక్ షేడ్తో ఫినిష్ అవుతుంది అనమాట. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ వచ్చాయండి. ప్రీవియస్గా నేను చూపించింది జెరీ లైన్స్, ఇందులో మనకి గోల్డ్ జెరీ చెక్స్ వచ్చాయి. అండ్ చిన్ని గోల్డ్ జరీ బుటీస్ వచ్చాయి. బార్డర్స్లో వచ్చేసరికి బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ బార్డర్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్. కింద సైడ్ వచ్చేసి మనకి ఒక 9 to 10 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అవుతుంది. సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఫినిష్ అయింది. నేను ప్రీవియస్గా చూపించింది ఏంటంటే కొంచెం పెద్ద బార్డర్ అండి. ఇది కొంచెం మనకి మరీ అంత పెద్ద బార్డర్ కాదు, అలాగని మరీ చిన్న బార్డర్ కాదు. సో మీకు ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలాగే ఉంటుంది. ఇలాగే కట్టు చెంగు వరకు కూడా మీకు కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు, జెరీ వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ కూడా ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ అండి, బుటీస్ బ్లౌజ్ వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ మూంగా సిల్క్ వస్తుంది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. ప్లీట్స్ పెట్టుకుంటే ఇంకా గ్రాండ్గా ఉంటుందండి. మీరు సింగిల్గా వేసుకునే కన్నా ఇలాగ మనకి ఇక్కడ ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి
గ్రాండ్గా ఉంటుంది శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. సో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్రౌన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. ప్రాపర్ ఆరెంజ్ షేడ్లో ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా జెరీ చెక్స్ వచ్చాయి అండ్ చిన్ని చిన్ని బుటీస్ అండి. చెక్స్ డిజైన్ ఇది కూడా మనకి ఒక పీకాక్ బుటీ యాజ్ వెల్ యాజ్ ఒక ఫ్లవర్ బుటీ మొత్తం కూడా గోల్డ్ జరీతో వీవింగ్ అయింది. మిడిల్ పోర్షన్లో వచ్చేసరికి ఈ సైడ్ బార్డర్ వచ్చి ఒక 3 to 4 ఇంచ్ ఆఫ్ బార్డర్, కింద సైడ్ వచ్చి ఒక 9 to 10 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది. బోత్ సైడ్స్ బార్డర్లో కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ రెండు కూడా మిక్స్ అయ్యి వచ్చిందనమాట. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. మీరు సింగిల్గా కూడా డ్రేప్ చేయొచ్చు, ట్రాన్స్పరెన్సీ ఏం లేదు. బట్ ఈ బార్డర్స్ రెండు దగ్గరికి వస్తే ఇంకా గ్రాండ్ కనిపిస్తుందని అలా చెప్పాను నేను. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు. ఇలా చిన్న చిట్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్రాపర్ ఆరెంజ్ షేడ్ అండి, ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. సో ఈ షేడ్ వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ అండి, ప్యారెట్ గ్రీన్లోనే ప్యారెట్ గ్రీన్ అని అంటాము, గ్రీన్ షేడ్ అండి. గ్రీన్ షేడ్ బార్డర్స్లో వచ్చేసరికి సీ బ్లూ షేడ్. యాక్చువల్గా మనకి ప్యూర్ పట్టు శారీస్లో చాలా రేర్గా కనిపించే కలర్ షేడ్స్ అనమాట ఇవి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, మన వార్డ్రోబ్లో కూడా ఉండని కలర్ షేడ్ అనమాట. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ వచ్చాయి అండ్ చిన్ని బూటీస్, గోల్డ్ జరీ బూటీస్ అయితే మనకి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా వచ్చింది. యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ శారీస్ వచ్చేసి మీకు యాక్చువల్గా మొత్తం శారీ మొత్తం కూడా జెరీ చెక్స్ కానీ జెరీ లైన్స్ కానీ వీవింగ్ రావడం వల్ల, అఫ్కోర్స్ ఇవన్నీ పవర్ లూమెన్ అండి, బట్ ప్రీమియం క్వాలిటీ శారీసే. బట్ వీటిలో కూడా మనకి ఆ దగ్గర జెరీ చెక్స్ జెరీ లైన్స్ రావడం వల్ల కొంచెం జెరీ రఫ్స్ అయితే ఉంటాయి. బట్ మా దగ్గరే కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మీకు ఈ ఇష్యూ అయితే ఉంటుందండి. అంటే మొత్తం శారీ మొత్తం ఉంటుందని కాదు, అలాగని ఏంటంటే ఉండకపోవచ్చు అండి. బట్ అది డ్యామేజ్ కింద అంతే, కన్సిడరేషన్ కాదు. సో ఆ పాయింట్ కూడా నోట్ చేసుకొని బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడే కాదు, మన దగ్గరే కాదు, పూరి అండ్ సౌజీ శారీస్ దగ్గరే కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఈ ఇష్యూ అయితే ఉంటుంది ఈ టైప్ ఆఫ్ శారీస్కి, మీకు ఆల్ ఓవర్ ద శారీస్ ఏరీ రావడం వల్ల. సో బార్డర్స్ వచ్చేసి మనకి ఒక 9 to 10 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి, మంచి సీ బ్లూ షేడ్, చాలా బాగుంది యాక్చువల్గా. అన్నీ కూడా మీకు డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్ రావడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఈ సైడ్ కూడా ఒక 3 to 4 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. ఈ బార్డర్లో కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ వీవింగ్తో బాగా హైలైట్ అయిందండి, చాలా క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా మనకి చిన్న చిట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి సీ బ్లూ షేడ్ ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది, చూడండి ఎంత బాగుందో. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది కూడా మనకి మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి, మంచి బ్లూ షేడ్. యాక్చువల్లీ మీకు వీడియోకి ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంది బయట కూడా. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఆరెంజ్ షేడ్, ప్రాపర్ ఆరెంజ్ షేడ్లో ఉంది. అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. సో మనకు కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే చక్కగా చూస్ చేసుకోవచ్చు. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న జెరీ చెక్స్ అండి అండ్ సిల్వర్ గోల్డ్ జరీ వీవింగ్ బుటీస్ అయితే మొత్తం కూడా మనకి శారీ మొత్తం కూడా వస్తుంది. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా ఆరెంజ్ కలర్ తోటి కాంట్రాస్ట్లో వచ్చింది బార్డర్స్. 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్, ఇటు సైడ్ వచ్చి 9 to 10 ఇంచ్ ఆఫ్ బార్డర్. మీకు ఏమైనా కనిపించట్లేదు అనుకుంటే జస్ట్ జూమ్ చేసుకొని చూడండి, మీకు అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. మనది 4K క్వాలిటీ వీడియోనే, అసలు మీకు జూమ్ చేయడం వల్ల ఎటువంటి ఇష్యూ ఉండదు. జస్ట్ జూమ్ చేసుకోండి, ఆ ఫ్యాబ్రిక్ చూడండి, దాని మీద బూటీ కానీ బార్డర్స్ కానీ అన్నీ చక్కగా చూసుకోండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, మనకి ఇలాగా చిన్న చిట్ పళ్ళు కాంట్రాస్ట్లో వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్, ప్రాపర్ ఆరెంజ్ షేడ్లో ఉంది, చాలా బాగుంది. ఆరెంజ్ కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా హిట్స్ డిఫరెంట్ అండి, చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. సో ఈ డిజైన్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ అండి. యాక్చువల్గా ఇది కూడా మనకి పెద్ద బార్డర్లో వస్తుంది, ఒక 15 ఇంచ్ ఆఫ్ బార్డర్లో వస్తుంది. బట్ డిజైన్ అయితే డిఫరెంట్ అండ్ షేడ్ కూడా పింక్ విత్ ఆరెంజ్ షేడ్. బట్ పింక్ అంటే పింక్ రాణి పింక్ కాదు, కొంచెం మనకి రెడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ పింక్లా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా యూనిక్ కలర్ అనమాట. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఆరెంజే, బట్ రస్ట్ కొంచెం లైట్గా రస్ట్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చాలా బాగుంది కలర్, బోత్ రెండు మిక్స్ చేసిన కలర్ అయితే చాలా బాగుందండి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ వచ్చాయి
అండ్ చిన్ని చిన్ని బూటీస్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ బూటీస్ పక్క పక్కన వచ్చాయండి. సో మొత్తం శారీ మొత్తం కూడా మీకు ఇలాగే కంటిన్యూ అవుద్ది. చెప్తున్నాను కదండి, మీకు పట్టు శారీ ఉన్నా కూడా ఎంత లుక్ అయితే వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అంత లుక్ ఇస్తుందండి శారీ అయితే. మెయిన్ థింగ్ కంఫర్టబుల్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో వస్తుంది. అండ్ బ్లౌజ్ బార్డర్ వచ్చేసి ఇక్కడ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ వస్తుంది. ఓ 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్. ఇది దగ్గరగా మీకు 15 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది. చాలా గ్రాండ్గా ఉంది శారీ. అండ్ కట్టు చెంక్ కూడా మీకు ఇలా బార్డర్ కంటిన్యూ అవుద్ది. లైట్ వెయిట్ ఉంది, ఇంత జరీ వీవింగ్ ఉంది. మేబీ నాకు బరువు అయిపోద్దేమో అని అనుకోవచ్చు, బట్ అలాగేం లేదండి, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. కొంచెం రస్ట్ ఆరెంజ్ షేడ్లోకి వెళ్తుంది, బట్ నాట్ మరీ డార్క్ రస్ట్ కాదు, బట్ అలానే ప్రాపర్ ఆరెంజ్ కూడా కాదు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్, ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2004. సో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్ అండి. డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్ విత్ మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది. మనకి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది చూడండి, మనకి పాత పట్టు శారీస్లో వచ్చే కలర్ కాంబినేషన్, ఆ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్లో అనిపిస్తుంది నాకు. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ వచ్చాయి, సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ వీవింగ్ బుటీస్ వచ్చాయి. యూజువల్గా మనకి హల్దీస్కి వాటికి కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. మంచి డార్క్ షేడ్లో ఉంది. అండ్ ఈ సైడ్ బార్డర్ వచ్చి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి. కింద సైడ్ వచ్చి దగ్గరగా మీకు 15 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ప్లీట్స్ పెట్టుకుంటే ఇంకా లుక్ అదిరిపోద్ది. సో మీరు తీసుకున్నా కూడా ప్లీట్స్ పెట్టుకుంటాకే ట్రై చేయండి, సింగిల్గా కన్నా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా కాంట్రాస్ట్లో జెరీ వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చిందండి, మెరూన్ షేడ్. బాగుంది యాక్చువల్గా షేడ్ కూడా. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను వేసుకుంది రెడ్, ఇది మెరూన్ అనమాట. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి కదా. అన్నీ కూడా మంచి పార్టీవేర్ శారీస్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి. అండ్ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు డ్రేప్ చేసినా కూడా చాలా మంచి రిచ్ లుక్ వస్తుంది శారీకి అయితే. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఏదైనా శారీ నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.